ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ పేరు వింటే చాలు మరాఠా ప్రజలు గర్వంతో సలాం కొడతారు. వాళ్ళ మనసులో చిరకాలం గుర్తుండిపోయే రాజు ఛత్రపతి శివాజీ. రీసెంట్గా బాలీవుడ్లో శివాజీ కొడుకైన సంభాజీ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా తర్వాత శివాజీ గురించి, మరాఠాల పోరాటం గురించి చాలామంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఛావా మూవీలో ముస్లిం అయిన ఔరంగజేబుని విలన్లా చూపించి హిందువైన సంభాజీని హీరోగా చూపించడంతో ఈ సినిమా ముస్లింల వ్యతిరేకంగా తీసిందని కొంతమంది వాదిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ హిందుత్వ పార్టీ కాబట్టే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని, వీటి వల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కొంతమంది ట్రై చేస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే టైంలో సంభాజీ ఆయన తండ్రి శివాజీ కూడా ముస్లింల వ్యతిరేకులు అంటూ ఇంకొంతమంది షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజంగా శివాజీ ముస్లిం వ్యతిరేక? అసలు శివాజీ రాజ్యంలో ముస్లింలు ఎలా ఉండేవాళ్ళు? కొన్నాళ్ల కిందట మహారాష్ట్రలోని మిరాజ్ సాంగ్లీ ప్రాంతంలో గణపతి ఉత్సవాల్లో భాగంగా అఫ్జల్ ఖాన్ను చంపుతున్న శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కొంతమంది. ఇది చాలా కాంట్రవర్సీ అయింది. ఈ విగ్రహం ఫోటోలు కూడా విపరీతంగా సోషల్ మీడియాలో రావడంతో దీన్ని చాలామంది ముస్లింలు వ్యతిరేకించారు. ముస్లిం అయిన అఫ్జల్ ఖాన్ని హిందువైన శివాజీ చంపుతున్న విగ్రహం పెట్టడం మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి అని గొడవకి కూడా దిగారు. దీంతో రెండు మతాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఆ తర్వాత ప్రతాప్గఢ్లోని అఫ్జల్ ఖాన్ సమాధిని కూలగొట్టేందుకు కూడా కొంతమంది అప్పట్లో ప్రయత్నించారు. అయితే శివాజీనే స్వయంగా ఆ సమాధిని నిర్మించాడన్న విషయం బయటకు రావడంతో వాళ్ళు వెనక్కి తగ్గారు. అయితే నిజానికి ఇలాంటి పనులే శివాజీ చరిత్రని దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడున్న నాయకులు కొంతమంది మతపరంగా మైలేజ్ పొందడం కోసం శివాజీని యూజ్ చేసుకుంటున్నారు. కానీ నిజానికి శివాజీ ఏనాడు మతానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వనే లేదు. తన ధర్మాన్ని పాటిస్తూనే మిగిలిన అన్ని మతాల్ని ఎంతో గొప్పగా గౌరవించేవాడు ఆయన. అన్ని మతాలను గౌరవించిన రాజుల్లో శివాజీ ఒకరు. తన హయాంలో సైన్యం, పరిపాలన, వివిధ శాఖల్లోని ఉద్యోగుల గురించి తెలుసుకుంటే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఏ శాఖలను మతంతో సంబంధం లేకుండా నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగాల్లో పెట్టుకునేవాడు. శివాజీ పరిపాలన మొత్తం అలాగే సాగింది. సైన్యం, అధికారుల నియామకాల్లో మతాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా నమ్మకంగా ఉండేవాళ్ళు ఏ మతంలో ఉన్నా వాళ్ళని ఆదరించి, సత్కరించి వాళ్ళ స్థాయికి తగిన ఉద్యోగం ఇచ్చేవాడు. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ శివాజీ సైన్యమే. శివాజీ సైన్యంలో 3వ వంతు సైనికులు ముస్లింలే. వాళ్ళంతా కూడా శివాజీకి ఎప్పుడూ నమ్మకంగా ఉండేవాళ్ళు. అవసరమైతే ఆయన కోసం ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళు. శివాజీ సర్వ సైన్యాధ్యక్షులుగా 2 ముస్లింలే ఉండేవాళ్ళు. సైన్యాన్ని దౌలత్ ఖాన్ చూసుకుంటే నావీని సిద్ధి సంభాల్ అనే సైన్యాధ్యక్షుడు నడిపించేవాడు. శివాజీ నావీ ఫోర్స్లో ఎక్కువ మంది సైనికులు కూడా ముస్లింలే. కేవలం సైనికుల్లోనే కాకుండా ఆయన రాజ్యంలో మసీదులు కూడా ఉండేవి. ఆ మసీదుల్లో ఉండే ఇతర మతాల పెద్దలను శివాజీ ఎంతో గౌరవించేవాడు. హజరత్ బాబా యాకుత్ బహుత్ తర్వాలే అంటే శివాజీకి ఎంతో అభిమానం కూడా. ఆయనకు జీవితాంతం తన రాజ ఖజానా నుంచి పెన్షన్ కూడా ఇచ్చాడు. అలాగే క్రిస్టియానిటీకి సంబంధించిన ఆంబోస్ అనే చర్చి ఫాదర్ని కూడా ఆదరించాడు శివాజీ. గుజరాత్ దాడిలో ఆంబోస్ చర్చి ధ్వంసమైతే వెంటనే తన సొంత నిధులతో పునర్నిర్మాణం చేయించాడు. తన రాజధాని రాయ్గఢ్లో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా మసీదు నిర్మించాడు. తన రాజ్యంలోని మసీదులు, దర్గాలకు రక్షణ కల్పించాడు. ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని చాలా గౌరవంగా తీసుకుని వెళ్ళి ముస్లింలకు అప్పగించాలని, యుద్ధ సమయంలో ఎవరైనా ముస్లిం మహిళలు, పిల్లలు చేతికి చిక్కితే వాళ్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా ప్రవర్తించవద్దని తన సైన్యానికి స్ట్రిక్ట్ రూల్స్ కూడా పెట్టాడట. ముస్లింల విషయంలో శివాజీ ఎంత గౌరవంగా ఉండేవాడో చెప్పడానికి ఒక కథ కూడా చెప్తారు. బసేర్ నవాబ్ గడిలో దోపిడీకి వెళ్ళిన టైంలో మరాఠా సైనికులు నవాబ్ కోడలని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారట. వాళ్ళు ఆమెను శివాజీకి చూపిస్తే వెంటనే శివాజీ ఆ సైనికులను తిట్టి ఆమెను సోదరిగా భావించి క్షమాపణ చెప్పాడట. ఆమెను వెంటనే తీసుకెళ్ళి సురక్షితంగా ఇంటి దగ్గర దిగబెట్టి రావాలని సైనికులకి ఆదేశించాడట. ఇది ముస్లింలన్నా, ముస్లిం మహిళలన్నా శివాజీకి ఉండే గౌరవం. అయితే అఫ్జల్ ఖాన్ విషయంలో మాత్రం శివాజీని ముస్లింలు కొంతమంది తప్పుపడుతుంటారు. అఫ్జల్ ఖాన్ని దొంగ దెబ్బ తీసి చంపాడని వారు అంటుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఆదిల్ షా రాజులకు శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధంలో జరుగుతున్న టైంలో అఫ్జల్ ఖాన్ ఆదిల్ షా రాజ్యానికి ప్రతినిధిగా శివాజీతో ఫైట్ చేస్తూనే నమ్మకంగా తన గుడారానికి పిలిచి చంపాలని కుట్ర చేశాడు. ఈ ప్లాన్ని ముందుగానే తన గూఢచారుల ద్వారా తెలుసుకున్న శివాజీ తనని చంపాలనుకున్న అఫ్జల్ ఖాన్ని చంపేశాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. అదేంటో తెలుసా? శివాజీకి అఫ్జల్ ఖాన్ కుట్ర గురించి చెప్పింది ఒక ముస్లిం.
రస్తీం జమాన్ అనే గూఢచారి ఈ సమాచారాన్ని శివాజీకి ఇచ్చి తన రాజు ప్రాణాలని కాపాడుకున్నాడు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే శివాజీని నేరుగా ఎదిరించి చంపలేకపోతున్నాం కాబట్టి ఇలా కుట్ర చేసి చంపాలని అఫ్జల్ ఖాన్కి సలహా ఇచ్చింది కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అనే ఒక హిందువు. మరాఠా చరిత్ర పుస్తకాల్లో ఇది ఉంది. ఇది మాత్రమే కాదు, ఆగ్రాలో శివాజీని సంభాజీని ఔరంగజేబు బంధించినప్పుడు అక్కడి నుంచి శివాజీ తప్పించుకోవడానికి సహాయం చేసింది కూడా మదానీ మెహతర్ అనే ముస్లిమే. ఈయన శివాజీ అంగరక్షకుల్లో చాలా ముఖ్యమైన వ్యక్తి. దీన్ని బట్టే శివాజీ ముస్లింలని ఎంత గొప్పగా చూసుకునేవాడో అలాగే ముస్లింలకు కూడా శివాజీ అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. అయితే శివాజీ అసలు ముస్లిం వ్యతిరేకి ఎలా అయ్యాడు? ముస్లింలు ఆయన ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నారు? శివాజీని ముస్లిం వ్యతిరేకిని చేసింది బ్రిటిష్ రైటర్స్. ఇండియాని విభజించు పాలించు అనే విధానంతో రూల్ చేసిన బ్రిటిషర్లు ఇక్కడ మత సామరస్యం ఇలాగే ఉంటే వాళ్ళ రూలింగ్ ఎక్కువ కాలం నడవదని అర్థమై అంతకుముందు చరిత్రలో జరిగిన రాజుల మధ్య యుద్ధాలన్నింటినీ హిందూ ముస్లింల మధ్య మత గొడవలుగా మార్చి పుస్తకాలు రాశారు. వాటిని జనాల్లో బాగా పాపులర్ చేశారు. అలాగే కళాకారులతో హిందూ ముస్లింలని శత్రువులుగా చూపించే కథలని ప్రమోట్ చేయించారు. వాటిలో ఒకటే జాంతా రాజా. ఈ నాటకంలో శివాజీని ముస్లిం వ్యతిరేకిగా చూపించారని కొంతమంది ఆరోపిస్తుంటారు. జాంతా రాజా అంటే జగమెరిగిన రాజు. ఈ నాటకాన్ని ప్రసిద్ధ మరాఠా నాటక రచయిత పురంధరే రాశారు. ఇది మహారాష్ట్ర అంతటా పేరొందింది. ఈ నాటకం శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించిందని కొంతమంది అంటుంటారు. అయితే సర్దేశాయ్ అనే చరిత్రకారుడు మాత్రం తన పుస్తకం న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠాస్లో శివాజీ ఎప్పుడూ ముస్లింల పట్ల వారి మతం పట్ల ద్వేషం చూపించలేదని క్లియర్గా రాశాడు. శివాజీ టార్గెట్ సువిశాల స్వరాజ్య సామ్రాజ్యాన్ని స్థాపించడమే అని, దానికోసమే ఆయన జీవితాంతం పోరాడాడని సర్దేశాయ్ రాసుకొచ్చారు. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా శివాజీని ముస్లిం ద్వేషి అన్నా ఇస్లాం వ్యతిరేకి అన్నా అది ఖచ్చితంగా నిజాన్ని వక్రీకరించడం తప్ప ఇంకొకటి కాదన్నారు ఆయన. సో ఫైనల్గా మనకి తేలింది ఒకటే, అదేంటంటే శివాజీ ఏమాత్రం ముస్లిం వ్యతిరేకి కాదు. ఇంకా ఔరంగజేబు మత మార్పిడులని ప్రోత్సహించాడు, కానీ శివాజీ మాత్రం ఏనాడు మతాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఏ పని చేయలేదు. ఎవరైనా చేసినా ఒప్పుకోలేదు. అది ఛత్రపతి శివాజీ క్యారెక్టర్. మరి మీరేమంటారు? శివాజీ లైఫ్ మీద చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? శివాజీ ఎలాంటి రాజని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేవీకే సైనింగ్ ఆఫ్.